హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో ముందుకు వచ్చాను. సో డైలీ ఒక వీడియో పెట్టడం వల్ల ఈ వీడియో సెటప్ చేసుకోవడానికి టైం దొరకట్లేదు. సో నేను అందుకే బ్యాక్ ఎండ్ ఉంటే వాయిస్ ఓవర్ ఇచ్చి స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. సో బిఫోర్ దట్ నాకైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, మంచి వ్యూస్ వచ్చాయి, అంతా మీ వల్లే. సో నేను టాపిక్స్ ఎత్తుకోవడానికి చాలా కష్టపడుతుంటాను. ఒక్కోసారి మీరు కామెంట్స్లో అడుగుతుంటారు కదా, అవే నేను టాపిక్స్లో కన్వర్ట్ చేసుకొని అయితే ఒక మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నా డైలీ. సో హోప్ఫుల్లీ మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసరికి మెయిన్గా మనమైతే నాకు యూట్యూబ్ మనీ ఎంత వచ్చిందో తెలుసుకుందాం. సో ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. బిఫోర్ దట్ మనం యూట్యూబ్ నుండి మనకు ఏ క్రియేటర్కి ఎన్ని వేస్కి అయితే మనీ వస్తుందో ఇప్పుడు చెప్తాను. సో మనకి ఫస్ట్ వచ్చేసరికి వాచ్ పేజ్ యాడ్స్. మనకి లాంగ్ వీడియోస్కి యాడ్స్ వస్తుంటాయి కదా, సో అవి వాచ్ పేజ్ యాడ్స్ అనమాట. సో నెక్స్ట్ అలాగే మనకు షార్ట్స్కి వస్తుంటాయి చూస్తారా, అవి షార్ట్ పేజ్ యాడ్స్. ఈ టూ యాడ్స్ అనేవి అడ్వర్టైజ్మెంట్స్ 4000 వాచ్ అవర్స్ అయిపోయాక మీకు స్టార్ట్ అవుతాయి. ఇదొకటి, ఇవి సైడ్ పెట్టేద్దాం. ఇవి మెయిన్ ఎర్నింగ్స్ అనమాట యూట్యూబ్ నుండి. ఇంకా సెకండరీ ఎర్నింగ్స్ ఏమున్నాయంటే, మనం ఒక వీడియోకి ప్రోడక్ట్స్ యాడ్ చేస్తాం కదా, ఆ ప్రోడక్ట్ లింక్కి క్లిక్ చేసి వాళ్ళు గో త్రూ అయ్యి దాన్ని పర్చేస్ చేశారనుకో మనకు రెవెన్యూ వస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు మైక్ యాడ్ చేశాను, ఈ మైక్ యాడ్ చేసి మీరు క్లిక్ చేసి అక్కడికి వెళ్ళారు ఫ్లిప్కార్ట్కి. మీరు మైక్ పర్చేస్ చేయకోకుండా కూడా ఈ లింక్ ద్వారా మీరు అక్కడికి ఫ్లిప్కార్ట్కి వెళ్ళి అక్కడ ఏం పర్చేస్ చేసినా కూడా మనకు కమిషన్ వస్తుంది. ఓన్లీ మైక్ కొంటేనే కాదు. సో అలా కూడా ఎర్నింగ్స్ వస్తాయన్నమాట. ఇది మనకు సెకండరీలో ఫస్ట్ థింగ్. అండ్ తర్వాత మనకు మెంబర్షిప్స్ అనమాట. సపోజ్ మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని మెంబర్షిప్స్ ఉంటాయి. మనది ప్రజెంట్ చాలా చిన్న ఛానల్ కాబట్టి మనకు అలాంటి మెంబర్షిప్స్ ఏం లేవు. ఒకే ఒక నాకు మెంబర్ ఉన్నారంతే, రీసెంట్గా జాయిన్ అయ్యారు 2 days బ్యాక్. సో నేను మెంబర్షిప్ 59, 79 పెట్టా అనుకుంటున్నా. సో ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళకు మెంబర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక 200 to 300 ఉంటారు మంత్లీనే. సో అలా మెంబర్షిప్ నుండి కూడా మనం ఎర్న్ చేయొచ్చు. ఇది సెకండరీలో సెకండ్ అనమాట. అండ్ లాస్ట్ వన్ మనకు వచ్చేసరికి బ్రాండింగ్. సో బ్రాండింగ్ అనేది ప్రెజెంట్ మన చిన్న ఛానల్లో అసలు బ్రాండ్స్ మన దగ్గరికి రారు ప్రెజెంట్ అయితే. ఒకవేళ మన ఛానల్ గ్రో అయింది, ఒకవేళ మీ ఛానల్ మీరు స్టార్ట్ చేశారు, గ్రో అయ్యారు, మీకు బ్రాండ్స్ ఎలా కనెక్ట్ అవుతాయి, మనకు బ్రాండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ బ్రాండింగ్ ఆప్షన్లో మనం ఒక రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు. మీరు ఒకవేళ ఒక బ్రాండ్ మిమ్మల్ని కనెక్ట్ అవుతే మీరు ఎంతకి వాళ్ళని ప్రమోట్ చేయగలరు, ఎంత అమౌంట్‌కి. సపోజ్ 1000 అనుకుందాం. 1000 మీరు అక్కడ ఒక ఒక దగ్గర మీరు ఒక మెన్షన్ చేయాలన్నమాట. నాకు ఇంత మనీ ఇస్తే నేను బ్రాండింగ్ చేస్తా అని. ₹1000 బిట్వీన్ మనకు కస్టమర్‌కి మనకి మధ్యలో యూట్యూబ్ అనేవాళ్ళు మీడియేటర్‌గా వస్తారు. యూట్యూబ్ వాళ్ళు అన్నిట్లో మీడియేటర్ అయితే దూరుతారు. సో మనకి కస్టమర్‌కి రిలేషన్‌షిప్ లాగా మధ్యలో ఉంటారు. కమిషన్ తీసుకొని వెళ్తారు. సో మనకు యూట్యూబ్ అనేది బెటరే చేస్తుంది. చాలా ఆప్షన్స్ ఇస్తుంది. ఓన్లీ వాచ్ పేజ్ యాడ్సే కాదు, ఇలా డిఫరెంట్ అయితే ఇస్తుంది. దానికైతే యూట్యూబ్ మనకి ప్రౌడ్‌గా చెప్పుకోవచ్చు. సో మనకి మీడియేటర్ లాగా కొంచెం కమిషన్ తీసుకొని వాళ్ళకి మనకి డీలప్ చేసి, మనం వీడియో చేశాక వాళ్ళు రివ్యూ చేసి మనం పబ్లిష్ చేస్తే మనకు బ్రాండింగ్ 1000 అనుకున్నాం కదా, కొంచెం దాంట్లో మనీ కట్ అయ్యి మనకైతే వస్తుందనమాట కమిషన్ యూట్యూబ్ వాళ్ళకెళ్ళి. ఇది మనకు సెకండరీలో థర్డ్ వన్ అనమాట. ఈ 5 ఇయర్స్‌లో మనమైతే యూట్యూబ్ నుండి ఎర్న్ చేయొచ్చు. ఏఐ ట్యూటోరియల్‌గా మీరేమైనా స్టార్ట్ చేస్తే. అలాగే రెవెన్యూ కూడా మనకి యూట్యూబ్ చాలా బాగా ఇస్తుంది. సపోజ్ మీకు 1000 వ్యూస్ అనుకోండి, అని యావరేజ్‌గా చెప్తున్నా. నాకు ప్రెజెంట్ ఒక 1000 వ్యూస్‌కైతే ఆల్మోస్ట్ ఒక $1 to $1.25 మధ్యలో వస్తుంది. ఇది డిపెండ్స్ అపాన్ వీడియో అనమాట. సపోజ్ మీరు ఇప్పుడు ఏ మూవీ చేశారనుకోండి, కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ మీకు ఈ వ్యూస్ ఎక్కువ ఉంటాయి. అట్ ద ఎండ్ ఎలా అంటే మీరు అయితే ఏం చేసినా, ట్యూటోరియల్‌కి కొంచెం తక్కువ ఉన్న మనీ ఎక్కువొస్తాయి. మీరు ఏ మూవీ చేసినా లైక్ అక్కడ మనీ తక్కువున్న వ్యూస్ ఎక్కువుంటాయి. సో, మీరు ఏఐతో ఏదైనా స్టార్ట్ చేయండి. అట్ ద ఎండ్ మీరైతే ఎర్నింగ్ మాత్రం చాలా ఈక్వల్‌గానే ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇవన్నీ పక్కన పెట్టి యూట్యూబ్‌లో ప్రెజెంట్ మనం మాట్లాడుకేది యూట్యూబ్‌లో ఇట్లా సంపాదించొచ్చు. ఇది కాకుండా మీరు ఇప్పుడు ఏఐ క్రియేటర్ అయితే మీకు బ్యాక్ ఎండ్ నుండి చాలా వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ట్రస్ట్ చేశారనుకోండి మీ కస్టమర్స్, మీ మీ సబ్స్క్రైబర్స్, వాళ్ళు మీ దగ్గర ఏ వీడియోస్ చేపించుకోవడం, వీడియో సాంగ్స్ కానీ, లేకుంటే గాడ్ రిలేటెడ్ వీడియోస్, లేకుంటే మ్యూజిక్ కానీ, ఇంకా మెయిన్ బర్త్‌డే పార్టీస్ కానీ, లేకుంటే ట్యుటోరియల్ చెప్పించుకోవడం. సెపరేట్‌గా కొంచెంమంది రిచ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు 1 అవర్‌కి ఇంత పే చేస్తాం, మీరు 1 బై 1 ట్యుటోరియల్ అడుగుతారు. సో, అలాంటివి గానీ, ఇలాంటివి సైడ్ ఇన్‌కమ్ చాలా బాగా వస్తాయన్నమాట. మీరు టెక్ ఏఐ క్రియేటర్ అవుతే. ఇలా మీరు ఎర్న్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మీకు యూట్యూబ్ కన్నా సైడ్ నుండే చాలా రావచ్చు ఏఐ నుండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రెజెంట్ 60 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు ఏ వీడియోస్ చూస్తారు, లార్డ్ రామా, లార్డ్ శివవి. అక్కడి నుండి చిన్న పిల్లలు చాట్‌జీపీటీ ఒక
లైక్ 10 ఇయర్స్ పిల్లలు అక్కడి నుండి ఏఐ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర కూడా ఏఐ వెళ్ళిపోయిందనమాట. 10 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ వాళ్ళు మధ్యలో ఈ గ్యాప్ ఉంటుంది కదా! ఆల్మోస్ట్ 50 ఇయర్స్. వీళ్ళందరూ ఖచ్చితంగా ఏఐ అనేది ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుంది. లైక్ వీడియోస్ చూడడం కానీ, లేకుంటే టూల్స్ యూజ్ చేయడం కానీ, సో వాళ్ళు ఖచ్చితంగా సర్టెన్ టైంలో ఖచ్చితంగా యూజ్ చేస్తారు. సపోజ్ మీరు మోటివేషన్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఓన్లీ సర్టెన్ టైప్ ఆఫ్ పీపుల్ ఒక్కటే మీ మోటివేషన్‌ని అయితే చూస్తారనమాట. సో ఎందుకంటే అందరూ మోటివేట్ అవ్వరు. లైక్ కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు ఎప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌లోనే ఉంటారు. లైక్ టాలీవుడ్ బాధితులు అంటారు కదా! ఎప్పుడు టాలీవుడ్‌లోనే మునిగిపోతూ ఉంటారు గొడవల్లో. లైక్ మనకి ఇది ఎంటర్‌టైన్‌మెంట్ కాదు, మోటివేషన్ కాదు. కాబట్టి మంది ఖచ్చితంగా చూస్తారు. సో మీకు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది ఏఐ క్రియేటర్ స్టార్ట్ చేస్తే. ఇది టోటల్‌గా మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలంటే కొంతమంది అడిగారనమాట. లైక్ మీ రెవెన్యూ కానీ ఇట్లా బూస్టప్ రావట్లేదు, మాకు వ్యూస్ తగ్గుతున్నాయంటే, లైక్ మీరు డైలీ మీరు కన్సిస్టెన్సీతో డైలీ కాకుండా 3 డేస్‌కి ఒకటి మాక్సిమం పెట్టారంటే, లైక్ మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తుంది. మీరు మంచిగా కమ్యూనిటీ బిల్డ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబర్స్‌తో లైక్ ఒక మంచి నమ్మకం యూట్యూబ్ వాళ్ళతో మైండ్ క్రియేట్ చేసుకోవాలి మీరు ట్రస్ట్. వన్స్ వాళ్ళతో క్రియేట్ అయ్యంటే ఆటోమేటిక్‌గా మీకు వాళ్ళే ఫాలోవర్స్‌తో క్రియేట్ అయ్యేలా చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది స్టార్టింగ్ ఇంట్రో అనమాట. మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తున్నా. లైక్ మీకు ఏఐలో ఫ్యూచర్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. సో, ఆల్మోస్ట్ నేను 2 మంత్స్ అయింది నాకు మోనిటైజేషన్ స్టార్ట్ అయ్యి. సో, నేను అనుకున్న రెవెన్యూ కన్నా ఆల్మోస్ట్ నాకు చాలా వచ్చింది. లైక్ స్టార్టింగ్‌లో కొంచెమే అనుకుంటాం గదా! లైక్ ఒక 5,000 అలా అనుకుంటాం గదా! 1 మంత్ కలా. బట్ నాకు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా బెటర్‌గా వచ్చింది. సో, ఒకసారి నేను రెవెన్యూ ట్యాబ్‌కెళ్ళి మీకు చూపిస్తా అనమాట. సో, నాకు ప్రెజెంట్ అయితే అలా ఎంతొస్తుందో మనీ. సో, ఇట్స్ లైక్ ఏ బూస్టప్ అనమాట. లైక్ ఎంతొస్తుందని చెప్పుకోవడానికి కాదు. లైక్ మనకు ఒక బూస్టప్ వస్తుంది కదా! లైక్ కొత్త ఛానెల్ స్టార్ట్ చేసుకోవడానికి. ప్రెజెంట్ ఏ అనేది సో, లేటెస్ట్‌గా ఇప్పుడిప్పుడే మనకు లైక్ ఒక కరోనా లాగా అయితే స్ప్రెడ్ అవుతుంది. సో, వాళ్ళకి కొంచెం బూస్టప్ ఉంటుందని నేనైతే చెప్తున్నా. సో, ఒకసారి రెవెన్యూ ట్యాబ్‌కెళ్ళి మీకు సో, రెవెన్యూ ట్యాబ్‌కెళ్తే ఇది నేను నవంబర్ మంత్ సెలెక్ట్ చేసుకున్నా. సో, నవంబర్ మంత్ నాకు $125 వచ్చిందనమాట. ఇది ఫస్ట్ మంతే నాకు ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. సో, అక్టోబర్ ఒక 2 డేస్ లాస్ట్ 29, 30 ఆ మధ్యలో అయింది. సో, నవంబర్‌లో నాకు ఆల్మోస్ట్ $125 వచ్చింది. సో, ఆల్మోస్ట్ ఒక 11,000, 12,000 వచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మనకి ఫస్ట్ మంతే లైక్ ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుందని. సో, ఇదొక బూస్ట్ అనమాట. మెయిన్ చెప్పాలంటే ఈ బూస్ట్ కన్నా లైక్ మనీ అనేవి మనకు లైక్ వస్తాయి, తగ్గుతాయి అనమాట యూట్యూబ్‌లో. మీరు ఒక 5 డేస్ వీడియో స్టాప్ చేశారంటే యూట్యూబ్ అనేది మళ్ళీ జీరోకైతే వెళ్ళిపోతుంది. సో, మెయిన్ సో, మీరు ఇచ్చిన బూస్ట్ వల్లే అనమాట ఇంత లైక్ ప్రోత్సాహం మీరిచ్చిన ప్రోత్సాహంతో నేనైతే వీడియోస్ డైలీ చేయడం, ఆ బూస్టప్ రావడం వల్లే చేస్తూ ఉన్నా. ఈ మనీ అనేవి మీరు ఒక్క 5 డేస్ వీడియోస్ ఆఫ్ చేసినంటే ఖచ్చితంగా మీరైతే జీరోలకైతే వెళ్ళిపోతారు. సో, అందుకే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిసెంబర్ దానికెళ్దాం ఒకసారి. సో, డిసెంబర్ దానికెళ్తే సో, ఇంతకుముందు నవంబర్‌లో $125 వచ్చాయి కదా! సో, ఎవ్రీ మంత్ మీరు మీ అట్లనే గ్రో చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఛానెల్స్ అలాగే ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్లారంటే, మీ రెవెన్యూ కూడా చాలానే పెరుగుతుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బెటర్‌గానే ప్రొవైడ్ చేస్తుందనమాట యూట్యూబ్. మీరు కొంచెం పేషెన్సీతో లైక్ చేస్తూ ఉండాలి. ఇదే అనమాట. ఎక్కడైనా అంతే కదా! ఏదైనా అచీవ్ చేయాలంటే లైక్ కన్సిస్టెన్సీ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. సో, ఆల్మోస్ట్ నాకు డిసెంబర్‌లో సో, లైక్ నిన్ననే అనమాట. నిన్న మొన్న సో, $215 వచ్చాయి. సో, నవంబర్‌కి 125 వచ్చాయి. ఆల్మోస్ట్ దీనికి 215 ఆల్మోస్ట్ డబల్ అయింది. నేనేమంటే డైలీ ఒక వీడియో పెట్టేవాడిననమాట. ఎంత కష్టం ఉన్నా కూడా డైలీ ఒక 4, 5 అవర్స్ మినిమమ్ ఒక 4 అవర్స్ అయితే కష్టపడి ఒక వీడియో పెట్టేవాడిని. మంచి టాపిక్స్ ఎత్తుకొని కొంచెం ఇంటరాక్టివ్‌గా సో, అలా నాకు కొంచెం పుష్ వచ్చింది. కొంచెం బెటర్‌గా అయితే రిజల్ట్ వచ్చాయి. సో, దీంట్లో మీకు సో, లైక్ ఎలా డివైడ్ చేద్దామంటే డిసెంబర్ దానికెళ్తే వాచ్ పేజ్ యాడ్స్ కొడతా. ఇక్కడ వాచ్ పేజ్ యాడ్స్‌లో మనకు సో, $209 వచ్చాయి. ఆల్మోస్ట్ మనకు 99% మనకు వాచ్ పేజ్ యాడ్సే ఉంటాయి. మనకొచ్చే రెవెన్యూ యూట్యూబ్‌లో. సో, షార్ట్స్ అనేవాళ్ళు ఒకేళ సెపరేట్‌గా షార్ట్స్ చేస్తూ ఉంటారు కదా! ఒక 1,00,000 వ్యూస్, 2,00,000 వ్యూస్ ఉంటాయి, క్రోర్ వ్యూస్ ఉంటాయి కదా! వాళ్ళకి షార్ట్స్ అనేవి కూడా చాలా బెటర్‌గా వస్తాయి. మనకంత లేదు కాబట్టి షార్ట్స్ నుండి సో, $0.26 వచ్చాయి. అలాగే మెంబర్‌షిప్స్ చెప్పా కదా! నాకు ఒకే ఒక మెంబర్ ఉన్నారు మెంబర్‌షిప్ అంతే. సో, అలాగే సూపర్ గిఫ్ట్స్ మనకేం లేవు. సో, అలాగే అఫిలియేటెడ్ మార్కెటింగ్ చెప్పా కదా! ఒక ప్రోడక్ట్ మన కింద లింక్ ఇస్తే వాళ్ళకి క్లిక్ చేస్తే మనకింత కమిషన్ వస్తుందని వాళ్ళు పర్చేస్ చేస్తే వాళ్ళు ఆ సైట్‌కెళ్ళి ఫ్లిప్‌కార్ట్ కానీ, లేక మింత్రా కానీ అక్కడికెళ్ళి పర్చేస్ చేస్తే మనకైతే అలాగే మనీ వస్తాయి. అదొకటనే కాదు ఏ ఏ ప్రోడక్ట్ అయినా మన లింక్ ద్వారా ఎళ్తే. ఈ 5 వేస్ ద్వారా మనమైతే చేసుకోవచ్చనమాట. తర్వాత మనకు బ్యాక్ ఎండ్ అనేవి చాలా వస్తాయి. జస్ట్ మీకు లైక్ యూట్యూబ్ నుండి ఇంతే అనుకుంటాం గానీ, మీరు వన్స్ యూట్యూబ్ నుండి మీకు మంచి ఫేమ్ వచ్చాక లైక్ బ్యాక్ ఎండ్ నుండి చాలామంది కనెక్ట్ అవుతారు. మిమ్మల్ని ట్రస్ట్ చేసి. గుర్తుపెట్టుకోండి మీరు మీ కంటెంట్‌ని బాగా చేయగలనని నిరూపించుకుంటే, మీ వీడియోస్‌లో ఖచ్చితంగా లైక్ బర్త్‌డే వీడియోస్ కానీ చెప్పాలంటే మీకు
ఇండియా క్లయింట్స్ కన్నా లైక్ ఫారెన్ క్లయింట్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్‌లీ అనమాట. ఒక బర్త్‌డే వీడియో చేయాలన్నా అక్కడ ఆల్మోస్ట్ ఒక మినిమమ్ ఒక 15,000 పెట్టాల్సొస్తుంది. మినిమమ్‌లో మినిమమ్. అక్కడ డాలర్స్ ఆల్మోస్ట్ ఒక 150, ఒక 120, $140 పెట్టాలి. బట్ మనం ఇండియాకొచ్చేసరికి ఒక బర్త్‌డే వీడియో $10 కూడా చేస్తాం. $10 అంటే ఆల్మోస్ట్ మనకు 1000 దగ్గరలో. ఒక 950 అలా. ఆల్మోస్ట్ 950కి ఒక బర్త్‌డే వీడియో ఏఐతో చాలా సింపుల్‌గా చేస్తాం. సో, అందుకే మీరు చేస్తూ ఉంటే ఇలాంటి ఏఐ ట్యూటోరియల్స్ ఖచ్చితంగా వేరే కంట్రీస్‌కి కూడా ఎళ్తాయి. సో, నావి ఆల్మోస్ట్ ఒక 99% ఇండియాలో అయితే ఒక 1% ఇలా యూఎస్ఏ, యూకే అలా వాళ్ళు చూసారనమాట. ఒక ఇద్దరు ముగ్గురు కనెక్ట్ అయ్యారు. సో, వాళ్ళు మనం చెప్పిన రేట్‌కి వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. వాళ్ళు ఇంకా ఎక్కువే ఇస్తారు. మంచి రిజల్ట్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మైండ్‌సెట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ చాలా సంపాదించి ఉంటారు అక్కడికెళ్ళి. సో, ఇవన్నీ మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా మంచిగా బిల్డ్ చేసుకోవాలి ట్రస్ట్. మంచిగా చేయాలి. సో, చాలా కష్టపడాలనమాట.